ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. బాగున్నారు అందరూ కూడా? ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం తలలో వంచినట్లయితే. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మమ్మల్ని ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు. మరి ఈ సమయంలో మాతో మాట్లాడటానికి ప్రభా నైనా మీరిచ్చిన ఈ సిద్ధపాటును బట్టి మీకు వందనాలు. నైనా ఈ దినము మాకు కావలసిన విధానంలో మాతో మాట్లాడి మాకేది అవసరమో, మేము ఎలా ఉండాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నిన్ను అనుసరించాలో ఆ ప్రకారంగా నాయన మమ్మల్ని నాయన మాతో మాట్లాడి నింపి సరిచేసి ఆ ప్రకారంగా నడిపించుకునే ఆత్మను నాయన సహాయం మాకు అనుగ్రహించి నడిపించి మహిమ పొందుకోమని మమ్మల్ని సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అయితే ఈ దినము యొక్క సారాంశం, దేవుడు మనకిచ్చినటువంటి మాట. ప్రతి వారము ప్రతిసారి ఒక మాటతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. నమ్మితే ఆమేన్ చెప్పండి. మీరు ఆశీర్వదించబడుతున్నారా? ఆమేన్. హల్లెలూయా. అయితే ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశము ప్రతిదినం. ఎందుకంటే నేరుగా దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు అన్నమాట. అందుకనే కోతకాలము, హార్వెస్ట్ లేక పంట అనే మాట దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. దిస్ ఈజ్ ద ప్రామిస్. ఆమేన్. హల్లెలూయా. ఈ దినము చాలా మందిని మనల్ని ఇక్కడ దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అన్నమాట. సో కేర్ఫుల్గా మనం ఉండి రిసీవ్ ఎవ్రీ వర్డ్ అండ్ బీ బ్లెస్డ్. ఓకేనా? దేవుడు మాట్లాడటం అంటే ఇక్కడ మాట్లాడతాడు. దీవించబడాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా మీదే, వినాలన్నమాట. ఓకే? ఆమేన్. బట్ ఆయన గ్రేస్ ఎంత ఉందో తెలుసా? మీరు ఎలాగున్నప్పటికీ ఖచ్చితంగా దేవుడు ఈ దినాన్ని దేవుడు మీతో మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మునుపున్నటువంటి గడ్డు పరిస్థితి మీ జీవితంలో ఉండదు, ఇక పెరికి పాడేస్తున్నాడు అనమాట. ఎందుకంటే దేవునితో నేను గడిపినప్పుడు సమయాన్ని, నా బిడ్డలకి ప్రత్యేకమైనటువంటి దినం ఇది, వారికి నేను ఇవ్వబోయే ఆశీర్వాదం అంటున్నాడు. చూడండి, ఆయన తీసినప్పుడు ద్వారం ఎవడైనా మూయగలుగుతాడా? మూసినప్పుడు ఎవడైనా తీయగలుగుతాడా? ఎవరికి కూడా అసాధ్యమది. ఆమేన్. హల్లెలూయా. బట్ మీ జీవితంలో ఏదైతే మీకు ఎగ్నెస్ట్గా తెరవబడున్నాయో అవన్నీ కూడా ఈ రోజున మూసేస్తున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఏదైతే మీకు మూయబడి ఉన్నాయో మీ నిమిత్తము, మీ ఆశీర్వాదం నిమిత్తము ఆ ద్వారములు ఈ రోజున తెరవబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ ఆల్సో దట్ న్యూ వేస్ హీస్ క్రియేటెడ్ in your life, Lord. Hallelujah. In the name of Jesus, Lord. Hallelujah. Come on, hallelujah. Shout in the name of Jesus, Lord. Hallelujah. ఆదికాండము 8వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి అందరూ రండి. ఆదికాండము 8వ అధ్యాయము 22వ వచనములో మనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయము పేజ్ నెంబర్ 6, 8వ అధ్యాయము 22వ వచనము నుంచి నేను చదువుతాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, భూమి నిలిచి ఉన్నంత వరకు, అండర్లైన్ దట్ వర్డ్, భూమి నిలిచి ఉన్నంత వరకు. ఇది ఒకరి జీవితములో సందర్భము. ఇది ఈనాడు మన జీవితానికి ఇది అనువదించుకొని మనము దీవించబడబోతున్నాం. ఇదేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతకాలములను, రాత్రింబగలను ఉండక మానవని తన హృదయములో అనుకున్నాడు. ఈ సందర్భము దేవుడు ఎందుకు ఆలోచించాడంటే, నోవహు జీవితంలో జలప్రళయము తరువాత ఈ మాట నోవహు విషయంలో ఆయన ఆలోచించుకున్నాడు. నోవహు విషయంలో ఎందుకు ఆలోచించుకున్నాడు అనంటే, అబ్రహాము తర్వాత ఉన్నటువంటి జనాంగము బహు పాపిష్ట తరముగా వారు మార్చబడినప్పుడు, ఆ పాపము యొక్క పరిపూర్ణమైనప్పుడు, దేవునికి బాగా విసుగు పుట్టించినప్పుడు, దేవునికి బాగా అసహ్యం కలిగించినప్పుడు, దేవుని హృదయాన్ని వారు బాధ పెట్టినప్పుడు, దేవునికి ఈ జనాంగమును చూచినప్పుడు మనస్సులో ఆయన మరి నొప్పించుకున్నది, ఈ జనాన్ని అనవసరంగా చేశానా అనే ఆ స్థితికి వచ్చినప్పుడు, ఆ స్థితిని
దేవుడు మార్చాలని యోనాతో ఏం చెప్పాడు? నోవాహుతో, నోవాహు నేను చెప్పిన ప్రకారంగా నువ్వు చేయి. ఇన్స్ట్రక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ లైఫ్. హల్లెలూయా. ఇన్స్ట్రక్షన్ అనేది దేవుడు ఇస్తాడు మనకి. ఆ ఇన్స్ట్రక్షన్లోనే మన యొక్క ఆశీర్వాదం ఉంటుంది, మన యొక్క దీవెన ఉంటుంది, మన హెచ్చింపు ఉంటుంది. ఇఫ్ యు బిలీవ్ దట్ సే ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ నోవాహుతో దేవుడు చర్చిస్తున్నాడు. నోవాహు నేను చెప్పిన ప్రకారంగా నువ్వు చేయి అని అంటున్నాడు. ఇన్స్ట్రక్షన్ విల్ బి గివెన్ టు నోవా. ఎప్పుడైతే నోవాహు దానికి ఒబీడియన్స్గా తీసుకొని దాన్ని ఇన్స్ట్రక్షన్ తీసుకుని చేయటం మొదలుపెట్టాడు, పని చేయటం మొదలుపెట్టాడు. పలానా చెట్టు నరకమన్నాడు. పలానా రకమైన చెట్టు తీసుకుని దాన్ని మెజర్మెంట్స్, హైట్, దాని బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ అన్ని కూడా చెప్పాడు, చేస్తూ ఉన్నాడు. అయితే చేస్తూ ఉన్నప్పుడు ఏమైంది? మొత్తం మీద ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేశాడు? నోవాహు వారి యొక్క కుటుంబం మాత్రమే మినహాయించి మిగతా వారందరినీ కూడా ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? నోవాహుని తన కుటుంబాన్ని ఓడ తయారు చేయించి ఓడలోకి ఎక్కించి దేవుడే స్వయంగా తలుపులు మూసిన తర్వాత ఏం చేశాడు? మిగతా జనాంగాన్ని నాశనం చేసేసాడు. ఎందుకంటే పాపముతో నిండిపోయింది కాబట్టి. అయితే ఈ జనాంగములలో మరి నోవాహు కుటుంబం మాత్రమే ప్రభుకి ఇష్టంగా అది మరి జీవించినటువంటి విధంగా ఈ చరిత్ర లేఖనముల్లో మనము పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఏమన్నాడంటే ఇక్కడ జలప్రళయం తర్వాత ఈ మాట ఏమంటున్నాడు? నోవాహుకి ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. ఏంటి? భూమి నిలిచి ఉన్నంత వరకు అనే ఒక ప్రామిస్ అనేది చేస్తున్నాడు. ఇంక ఎప్పుడు కూడా జనాంగాన్ని నేను తుడిచిపెట్టను అని ఎవరితో చేస్తున్నాడు? నోవాహుతో చేస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి చూడండి, నోవాహుకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు? నువ్వు పడవ తయారు చేసుకోమన్నాడు, ఓడ తయారు చేసుకోమన్నాడు, ఆర్క్ తయారు చేసుకోమన్నాడు. ఓకేనా? ఈ ఆర్క్ తయారు చేసుకోవడంలో ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంటుందో తెలుసా మీకు? రమారమి స్కాలర్స్ ఇచ్చినటువంటి ఆ గెస్సింగ్ని బట్టి, లేదంటే ఎక్స్పెక్టేషన్, లేకపోతే వారు గ్రహించిన దానిని బట్టి 40 నుంచి 75 సంవత్సరాలు, అంటే 35 సంవత్సరాలు దగ్గరగా ఈ నిర్మించడానికి సమయం పట్టింది. గమనించండి ప్రియులారా, ఈ 35 సంవత్సరాలలో ఈ పని చేసుకుంటూ నోవాహు ఏం చేశాడు తెలుసా? గాస్పెల్ చెప్పాడు. ఎందుకు? దేవుని యొక్క ఆజ్ఞ ఆల్రెడీ ఉంది, నేను నాశనం చేయబోతున్నానని. ఎవరైతే నాశనానికి తయారవుతున్నారో వారు నాశనం అవ్వకుండా ఉండాలి అని నోవాహు ఏం చేశాడు? సువార్తను ప్రకటిస్తున్నాడు. అయ్యో, మీరు మారు మనసు పొందండి, దేవుని దగ్గర క్షమాపణ అడగండి, పశ్చాత్తాపమును కోరండి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడంటే ఎల్లెల్లవయ్యా నీకు పిచ్చి పట్టింది బాగా అని అంటున్నారు అందరూ కూడా. ఈ మధ్యన చాలా మంది అంటున్నారు కదా, నీకు దేవుడు పిచ్చి పట్టిందంట. ఏం పిచ్చి అంటది? మత పిచ్చి పట్టిందంట. ఏం స్తోత్రం కలుగును గాక. అంతే మరి, దేవుడు పిచ్చి పట్టినోడు అలాగే ఉంటాడు మరి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సందర్భాన్ని బట్టి నడుస్తున్నారో, సువార్త ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఇంకా వ్యతిరేకత జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే కదా జరుగుతుందా? అంటే ఇప్పుడు నోవాహు కాలం మళ్ళీ వస్తుందా లేదా? మనకి వస్తుందా లేదా? ఆమేన్. హల్లెలూయా. సో చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ సువార్త చెప్పినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? దాన్ని ఖాతరు చేయట్లేదు అనమాట. వీళ్ళందరూ కూడా మొత్తానికి దేవుడు ఆ ఇన్స్ట్రక్షన్ బట్టి ఎప్పుడైతే ఓబే అయ్యాడో, ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యాడో, కంప్లీట్ చేశాడో, దేవుడు వారి కుటుంబాన్ని పడవలోకి ఎక్కించి వారిలోకి దేవుడే తలుపులు మూసేసి ఎన్ని దినాలు? 40 రాత్రులు 40 పగలు, వర్షాలు బాగా తూములు విప్పి మొత్తం అంతా కూడా నాశనం చేసేసాడు. నాశనం చేసేసిన తర్వాత దేవుడు నోవాహు విషయంలో ఇలాగ ఆలోచించుకున్నాడు అనమాట. భూమి నిలిచి ఉన్నంత వరకు భూమి ఏమిస్తుంది నీకు? భూమి ఏమిస్తుంది నీకు? ఏం ఆజ్ఞ ఇచ్చాడు భూమికి? ఏం ఆజ్ఞ ఇచ్చాడు? నీ ఆహారం నిమిత్తమై ఏం చేశాడు? భూమికి ఆజ్ఞ
ఇచ్చాడు. అది శపించబడినట్టు అయినప్పటికీ కూడా ఏం చేశాడు? అది నీకు ఇవ్వడానికి అది ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఆదాము జీవితంలో ఇది ఇచ్చినప్పుడు భూమి శపించబడింది. శపించబడినప్పుడు అప్పుడు ఏం చేశాడో తెలుసా? ఆ కష్టము, ఆ నష్టాన్ని తిరిగి దీవించడానికి ఆఫర్ అనేది పెట్టాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆఫరింగ్ అనేది తీసుకొచ్చి పెట్టాడో, ఆ ఆఫరింగ్ అనేది ఏంటంటే ఫర్ ఎవర్ ఉండే ఆ నిబంధన అనమాట, దేవునికి మనకి అనమాట. ఎప్పుడైతే దేవుని సన్నిధికి మొదటి మరి ఫలమును అనేది తీసుకుని వస్తావో, దాన్ని దీవించి 30 60 100 దీవించి తిరిగి నీకు ఇవ్వటం కోసం అనమాట ఈ నిబంధన పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది లేకపోతే కనుక మన పరిస్థితి అదో గతిగా ఉండేదేమో అనేది నా ఉద్దేశం అనమాట. మీరేమంటుంటారో మీకు తెలియలేదు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం కలిగిన. ఇక్కడ ఏమన్నాడు చూడండి, భూమి నిలిచి ఉన్నంత కాలము వెదకాలమును, కోత కాలమును, శీతోష్ణములను, వేసవి శీత కాలములు రాత్రింబగలు ఉండక మానవుని తన హృదయంలో తలంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను త్వరగా వెళ్తాను, ఓకేనా? అవుట్లైన్స్ చెప్పుకుంటూ వెళ్తాను, సమయం లేదు కాబట్టి. చూడండి ఇక్కడ ఏమన్నాడు, సీజన్స్ అని అంటున్నాడు అనమాట. ఈ సీజన్స్, భూమి ఉన్నంత కాలం ఈ సీజన్స్ ఉంటాయి. బట్ ఎవ్రీ సీజన్ విల్ గివ్ యూ ప్రాస్పరిటీ అండ్ యువర్ హార్వెస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. హల్లెలూయా. కమ్ ఆన్, రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చూడండి, ఈ శీతాకాలము, శీతోష్ణ స్థితి, వేసవి కాలము, వర్షాకాలము, ఈ కాలములన్నీ కూడా ఏం చేస్తా తెలుసా? మరియు రాత్రి పగలు ప్రతి సీజన్ లో రావాల్సినటువంటి పంట మొత్తం కూడా నీ జీవితంలో అది రాబోతుందని దేవుడు ప్రత్యేకంగా మీకోసం ఆయన నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవ్రీ సీజన్ కెన్ గివ్ ఎవ్రీ బ్లెస్సింగ్స్ టు అన్స్టాపబుల్ బ్లెస్సింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. హల్లెలూయా. ఈ భూమి ఉన్నంత వరకు కూడా నువ్వేం చేస్తావో తెలుసా? ఈ భూమి నీకు ప్రతి సీజన్ కూడా నీకేం చేస్తుంది? పంటనే ఇస్తానంట. నీ జీవితంలో అనేక పరిస్థితులు ఎదుర్కొని ఉండొచ్చు, అనేక స్థితిగతులు ఎదుర్కొని ఉండొచ్చు. నోవాహు మరి ఈ 35 సంవత్సరములు దగ్గర చాలా మరి భీకరమైనటువంటి పరిస్థితులు, అవహేళనలు, మరి ఎదురు దెబ్బలు, మరి ఎన్నో పరిస్థితులు ప్రజలను బట్టి అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు తెలుసు? దాని ప్రతిఫలంగా వారిని కాపాడారు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బట్ ఇక్కడ ఒక విషయం ఉన్నారు, మీరు గమనించాలి మాట. ఈ ఆశీర్వాదం ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఎవరికి ఇచ్చాడు? ఎవరిని కాపాడాడు? ఎవరిని? నోవాహు తన భార్య, తన కుమారుని, కోడళ్ళని కాపాడాడు. మిగతా వాళ్ళకి ఇవ్వలేదు ఆ బ్లెస్సింగ్. అర్థమవుతుందా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇక్కడ ఉన్న వారిలో ఎవరైతే ఆయన మీద విశ్వాసంగా ఉన్నారో, ఎవరైతే ఆయన మీద నమ్మకంగా ఉన్నారో, ఎవరైతే ఆయన కట్టడలను అనుసరిస్తూ ఆయన ఇన్స్ట్రక్షన్స్ కనుక ఫాలో అవుతున్నారో, వాళ్ళు మాత్రమే యేసునామములో ఈ లేఖనం ప్రకారం మీరు దీవించడానికి ఆయన ముందుకు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే విశ్వాసంలో మీరున్నారో, ఎవరైతే ఆయన నమ్మకంలో మీరున్నారో, వారు ఈ పూట ఈ వాక్యంను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించడానికి ఆయన మీ దగ్గరికి వచ్చాడు. ఎవ్రీ సీజన్ విల్ గివ్ ద బ్లెస్సింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. జస్ట్ ఐ రిసీవ్డ్ ఫాదర్ అని చెప్పండి. హల్లెలూయా. మీలో ఎంతమంది విశ్వాసము, నమ్మకము ఆయన ఎడల నడుస్తున్నారో మీకే తెలియాలి. బట్ ఎందరైతే వాడుకున్నారో వారందరూ ఈ దినమును దీవించబడిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కమ్ ఆన్. హల్లెలూయా. మరొకసారి ద్వితీయోపదేశకాండంకి ఒకసారి వెళ్దాం రండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంకి వెళ్దాం. ఒకసారి త్వరగా మనం వెళ్దాం. 8వ అధ్యాయము 10వ వచనం ఒకసారి నేను చదువుతాను. ఇక్కడ ఏమన్నాడు చూడండి, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలీయుల జీవితంలో ఏమంటున్నాడు? వారు ఆ ఐగుప్తు దేశంలో నలిగిపోతున్నప్పుడు, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటున్నప్పుడు, ఐగుప్తు దేశంలో వారు వికారమైనటువంటి మరి ఆకారములు కలిగి, మరి వారు అందహీనులుగా ఉండి, మరి భయంకరమైన
విధమైనటువంటి పరిస్థితుల్లో శాపములు వారు జీవిస్తున్నప్పుడు వారికి దేవుడు ఏమిచ్చాడో తెలుసా? వాగ్దానం ఇచ్చాడు. ఏమంటున్నాడో తెలుసా? మిమ్మల్ని నడిపించే దేశానికి నేను తీసుకెళ్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, మంచి దేశమును, మంచి నీవు తిని తృప్తి పొంది నీ దేవుడిని యెహోవానికి ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయన నువ్వేం చేయాలి? స్తుతించాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఇశ్రాయేలీయులకి ఇవ్వబోతున్నటువంటి స్వాస్థ్యం అన్నమాట. కానీ ఈ దినాన్న ఈ స్వాస్థ్యము ఆయన పితరుల మీద ఉన్నటువంటి స్వాస్థ్యము, ఆయన పితరుడైనటువంటి అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదము నేడు నీకు నాకు కూడా ఈ సందర్భాన్ని బట్టి దేవుడు మాకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిన్ను ఎలాగన్నాడు? తిని తృప్తి పరచి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఇంతవరకు అప్పుల్లో ఉంటావు కదా. అప్పులు నిన్ను ఆ భయంకరమైనటువంటి క్షోభకు గురి చేసి ఉండొచ్చు. ఆ అప్పు అనే ఊబిలోనూ ఉండి నువ్వు ఇంతవరకు జీవించవచ్చు. బట్ దేవుడు అంటున్నాడు, నీకు ఇంకా అవసరం లేదు అప్పు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ అప్పు మొత్తం తీరుస్తాను అంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు తిని తృప్తి పొంది సంతోషించే విధంగా నీవు ఉండేదో ఇక్కడి నుంచి సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందును బట్టి నువ్వేం చేయాలి తెలుసా? ఆయన ఎప్పుడు కూడా స్తుతించే విధంగా, మహిమపరిచే విధంగా ఉండాలి. దిస్ ఈస్ ద యువర్ బ్లెస్సింగ్. అన్ని కూడా మీరు నోట్ చేసుకొని మీరు రాసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు తృప్తి పొంది నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయనను స్తుతింపవలను. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడని యెహోవాను మరచి కడుపాల తిని మంచి ఇండ్లు కట్టుకుని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీ కలిగినంత అంతయు వర్ధిల్లినప్పుడు ఏమంటున్నాడు అక్కడ? నీ మనస్సు మందించి. ఇది ఉండకూడదు మనకి. ఏది ఉండకూడదు? ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇదే ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఇది చేస్తారని తెలుసు దేవుడికి. తెలుసా లేదా చెప్పండి? తెలుసా? మనం అద్దరికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉన్నారు, అద్దరు యువతలు ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నారు వారు. అర్థమవుతుందా? ఎర్ర సముద్రం యువతలో ఒకలాగా ఉన్నారు, దాటిన తర్వాత ఇంకొకలాగా ఉన్నారు. ఓకేనా? శ్రమలో ఉన్నప్పుడు దేవుని మొరబెట్టారు, వాళ్ళకి అన్ని సమృద్ధి ఇచ్చినప్పుడు దేవుని మర్చిపోయారు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విశేషం అన్నమాట. అర్థమవుతుందా? మన జీవితంలో ఆ విధమైనటువంటి ఉండకూడదు. ఎందుకంటే మనం ఉన్నది న్యూ కవర్నెంట్లో ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. న్యూ కవర్నెంట్లో ఉన్నప్పుడు ఆ రెవల్యూషన్ దేవుడు మనకి ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ రెవల్యూషన్లోనే మనం ఇప్పుడు కూడా నడవాలన్నమాట. ఆమేన్, హల్లెలూయా. మనం ఆశీర్వదించబడి మనము దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనేదే ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క రెవల్యూషన్ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? అలాగే ఒకసారి 7వ వచనం చూడండి ఒకసారి. 7 అధ్యాయము 10 వచనం ఒకసారి చూడండి. పక్కనే ఉంటా చూడండి. 7:10. ఆయన తన్ను ద్వేషించు వాని విషయము ఆలస్యము చేయక, ఒక్క నిమిషం, 8th verse, 8th verse 7 నుంచి చూడటం సార్. 7 to 10. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. చూసారా ఆ దేశం ఎలాంటి దేశం అంట? అక్కడ అదంతా కూడా ఎలాంటి దేశం అండి? అదంతా కూడా ఏమండి? ఇనుప రాళ్ళు గల దేశం అన్నమాట. ఈ ఖనిజ సంపద ఇదంతా కూడా. ఓకేనా? ఏమంట దాంట్లో? జియాలజీస్ అన్ని కూడా పెట్టుంచాడు దాంట్లో. ఈ ఫలాలు మాత్రమే కాదు, ఈ ద్రాక్ష చెట్లు, దానిమ్మ పళ్ళు, పంటలే కాదు, గోధుమ పంటలే కాదు, దాంతో పాటు కూడా ఏం చేశాడు? రీసోర్సెస్ అనేది పెట్టాడు ఆ దేశంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వేం చేయొచ్చు? దాంట్లో రాగిని తీయొచ్చు నువ్వు. చాలా డిమాండ్ ఆ టైంలో.
రాగి అనేది. ఎందుకంటే దాంట్లో ఈ రాగి, ఇనుమ ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి తెలుసా? యుద్ధోపకరణాలకి, లేకపోతే అనేకమైనటువంటి ఆ యొక్క థింగ్స్కి ఉపయోగపడే అన్నీ కూడా ఎక్కడిచ్చాడు? దీంట్లో పెట్టాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా దేవుడు ఎలాంటి రీసోర్స్ ఇస్తున్నాడో చూడండి. ఇవన్నీ కూడా దేవుడు మీకు మీ రాబడితో పాటు కూడా ఈ రీసోర్స్ అనేది కూడా దేవుడు మీకు యాడ్ చేస్తున్నాడు అనమాట. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ ఇన్హెరిటెన్స్ యేసునామములో మీకు వచ్చును గాక నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ ఇన్హెరిటెన్స్ యేసునామములో మీకు వచ్చును గాక. మీరు అలసిపోయి ఉండొచ్చు, ఇంకా రావులే అనుకుని ఉండొచ్చు, ఇంకా నా వల్ల కాదులే అనుకుండొచ్చు, నువ్వు వదిలేసి ఉండొచ్చు, నువ్వు మరచిపోయి ఉండొచ్చు. బట్ గాడ్ ఈజ్ నెవర్ 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 ఎప్పుడు కూడా ఆయన మర్చిపోలేదు, ఆయన విడవలేదు. అవన్నీ నీకు ఇవ్వబోతున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యు జస్ట్ రిసీవ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ మాటలో ఉన్న ప్రతిదీ కూడా నీ కుటుంబంలో, నీ జీవితంలో జరిగించడానికి దేవుడు ఆయన సిద్ధపడి ఉన్నాడు ఈ దినాన. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులు, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలు, అగాధ జలములను గల దేశం అంటారు. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలీవ నూనెయు తేనె గల దేశము. కరువు అనేది ఇంకా నీ జీవితంలో ఉండనే ఉండదు. ఆమేన్. హల్లెలూయా. అప్పు అనే శాపము నీ జీవితంలో ఉండనే ఉండదు. అవమానము నీ జీవితంలో ఉండనే ఉండదు. పైగా నీవు ఇచ్చేవాడుగా దేవుడు నిన్ను నియమించబోతున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. మునుపెన్నడు చూడనటువంటి జీవితము, మునుపెన్నడు మరి జీవించినటువంటి జీవితము దేవుడు ఈ దినం నుంచి నీ జీవితంలో మొదలు పెట్టబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బట్ ఒకటి 10వ వచనం ఒకసారి చదవండి. మర్చిపోకూడదు. మనము మరచి దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం, ఆశీర్వాదాన్ని బట్టి మనం ఏం చేయాలి? మరచిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎప్పటికీ కూడా మనము ఆ విషయంలో మరిచేవారుగా కనుక మనం ఉన్నట్లయితే తిరిగి ముందు గతి మాత్రమే తిరిగి మనకి వస్తుంది అనమాట. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అదిగో దేవుడు ఈ దినాన్న ఎవరైతే నోవాహు తన కుటుంబము కలిగినటువంటి గైడ్ లైన్స్ అయితే ఏదైతే ఉంచుకున్నారో వారందరూ యూ షల్ బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. హల్లెలూయా. You are blessed in the name of Jesus, Lord. Hallelujah. Come on, say, I am blessed in the name of Jesus. Say, I am blessed in the name of Jesus. I am blessed in the name of Jesus. Come on, give thanks to God. Thank you, Father. Say, thank you. Hallelujah. Hallelujah. Thank you, Jesus. నీ నిట్టూర్పు సమాప్తం అవుతుంది ఈ దినాన. నీ దుఃఖము సమాప్తం అవుతుంది ఈ దినాన. నీ యొక్క బాధ అంతా కూడా తీసివేస్తున్నాడు ఈ దినాన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరిని అడగాల, ఎక్కడ దొరుకుతుందని చూస్తున్నావా? లేదు, నీ ఇన్హెరిటెన్స్ నీకు ఇవ్వబోతుంది. ఆమేన్. హల్లెలూయా. నీ స్వాస్థ్యం నీకు ఇవ్వబోతుంది. నీ స్వాస్థ్యంలోనే ప్రతి విధమైనటువంటి రీసోర్సెస్ అని పెట్టాడు. దేవునికి స్తోత్రం కనుక నీ రీసోర్సెస్ అనేది, నీ ఇన్హెరిటెన్స్ అనేది ఇట్స్ నాట్ ఏ ఎండ్. దానికి ఎండింగ్ అనేది లేదు. ఆమేన్. హల్లెలూయా. దేర్ ఇస్ నో ఎండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేర్ ఇస్ నో ఎండ్. దేర్ ఇస్ నో ఎండ్. హల్లెలూయా. అది ఇస్తూనే ఉంటుంది. ఎప్పుడు తెలుసా? ఈ భూమి ఉన్నంత వరకు అది నీకు ఇస్తూనే ఉంటుంది. ఈ భూమి ఉన్నంత వరకు ఆ సీజన్స్ అన్ని నీకు ఇస్తుంది. ఇన్ ఎవ్రీ సీజన్ విల్ బ్రింగ్ your precious your blessings and harvest will give you time to time in Jesus name in your life. Hallelujah. Come on. Hallelujah. 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 Thank you, Father, for your blessings, Lord. Hallelujah. Amen. Hallelujah. Every season I declare in the name of Jesus, every season will bless you in the name of Jesus. Bless you in the name of Jesus. నీ వర్క్ ప్లేస్ ఎక్కడున్నా సరే ఆ వర్క్ ప్లేస్ బ్లెస్ అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ వర్క్ ప్లేస్ని బట్టి నిన్ను బట్టి అనేక మంది బ్లెస్ అవుతారు. ఆమేన్. హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈజ్ మై హార్వెస్ట్ టైం అని చెప్పండి. దిస్ ఈజ్ మై రీపింగ్ టైం అని చెప్పండి. నీ జీవితంలో ఎన్నో విత్తుంటావు. నీ జీవితంలో వేలకు వేలు, లక్షలకు లక్షలు దేవుని రాజ్యంలో విత్తుంటావు. ఆశపడ్డావు కానీ ప్రతిఫలం కనపడలా, రాలేదు, మర్చిపోయావు. డబుల్ వేసిస్తాడు దేవుడు నీకు. ఆమేన్.
100 ఆశీర్వాదంతో ఎదుర్కొని వస్తాడు. 100 ఆశీర్వాదం అంటే మన లెక్కల ప్రకారంగా 100 ఆశీర్వాదం కాదు, అది ఆయన లెక్క వేరు అన్నమాట. ఆయన లెక్క ఎలా ఉంటుందో తెలుసా? నా సన్నిధిలో ఒక్క దినము గడుపుట ఎన్ని దినాలండి? ఎన్నంటే ఎన్ని దినాలు? 1000 కాదు. అందుకనే మన లెక్కలో ఫెయిల్ అవుతాం. ఆయన లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. 1000 దినముల కంటే ఎండింగ్ ఉందా? దానికి ఏమన్నా ఎండింగ్ ఉందా? ఒక్క దినము ఎన్ని దినాలు కలిశాడు? 1000 దినములు అన్నాడా? కంటే అంటే ఎంతవరకు లెక్క ఎత్తాం మీరు? నాకు పెద్ద లెక్కలు రావు పెద్ద. చెప్పండి ఎన్ని లెక్కలు? ఎన్ని? 1000 కంటే 1000 దినముల కంటే శ్రేష్టం అన్నమాట. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు 100 రూపాయలు వేసావు అనుకో, నీకు ఎన్ని రావాలా? కంటే ఎక్కువ. నీ జీవితంలో దేవుని రాజ్యంలో ఏదైతే విత్తావో వడ్డీతో వేసి దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. జస్ట్ రిసీవ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కొంతమంది ఓన్ హౌసెస్ కలిగి ఉంటారు సూపర్ న్యాచురల్గా. హల్లెలూయా. ఓన్ హౌస్ ఇస్ యువర్ పోర్షన్. ఓన్ హౌస్ ఇస్ యువర్ పోర్షన్. Own house is your portion. Come on, received. Own house. New branded house is your portion. How received. He is the Father. Hallelujah. Own property is your portion. Hallelujah. In Jesus' name, Lord. Hallelujah. Amen. Hallelujah. మరి ఒకసారి ద్వితీయ దేశ కాండము 6వ అధ్యాయంకి ఒకసారి పక్కనే వెళ్దాం. చూడండి ఒకసారి 6వ అధ్యాయము 10వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. 10వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం నెక్స్ట్ వెనకాల పేజీ. ఓకేనా? నేను చదువుతున్నాను. 10వ వచనం చూడు. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు చెప్పండి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు వాటిని నాటని ద్రాక్ష తోటలను ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన యెహోవా మరువకుండా నీవు జాగ్రత్త పడము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. ఆమేన్ హల్లెలూయా. ఏమంటున్నాడు? బందీలో ఉన్నటువంటి వారిని ఏమంటున్నాడు? చెరలో ఉన్నటువంటి వారిని నీవు నాటినటువంటి చెట్లు, నీవు కట్టినటువంటి పురములు, నువ్వు నిర్మించినటువంటి ఇండ్లు ఏం చేస్తున్నాడు? నీకు అదే ఇన్హెరిటెన్స్ అంతే అన్నమాట. వారు ఏం చేశారా? ఇవన్నీ చేయటానికి వారైనా పాప పుణ్యాలు ఏం చేశారు? చెప్పండి. చేశారా? మరి ఎందుకు వచ్చినాయి అన్నీ కూడా? Say His grace only that. Hallelujah. His grace only that. Amen. Hallelujah. His grace can do anything in your life in Jesus' name. Hallelujah. His grace can do anything in your life in the name of Jesus. Hallelujah. His grace brings everything in your life in the name of Jesus, Lord. Hallelujah. Receive and be blessed, Lord, in the name of Jesus, Lord. Hallelujah. Amen. Hallelujah. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. ఏమన్నాడు చూడండి, నీ దేవుడైన యెహోవా నీ పితరుడైన అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానము, ఆయన పితరుడైనటువంటి ఆయన మరి దాసుడైనటువంటి అబ్రహాంకి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానమును బట్టి దేవుడు మనల్ని అందరినీ కూడా దీవిస్తున్నాడు. మన వాగ్దాన పుత్రులమేనా కాదా? మరి ఎవరి పుత్రుడు? అబ్రహాం సంతానమే. కానీ ఇప్పుడు బియాండ్ పెంచాడు మనకి. ఇప్పుడు ఎవరి పుత్రులు? దేవుని యేసుక్రీస్తు యొక్క కుమార్తెలము, ఆయన స్వాస్థ్యం అనేటువంటి జనాంగం. మనం అంతా కూడా శ్రేష్టమైనటువంటి వారం. ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? నువ్వు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లును. నీకు అన్నీ ఉంటాయి ఇంట్లో.
ఎప్పటి నుంచో సోఫా అడుగుతున్నాను. యేసునామములో న్యూ బ్రాండ్ సోఫా వచ్చింది గాక. ఆమేన్, హల్లెలూయా. మీరు డిక్లేర్ చేసుకోండి, న్యూ బ్రాండ్ హౌస్ నాకు వచ్చింది గాక అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే ఏది పడుతుంది వాళ్ళని, అదే వచ్చిన బాధ, లేకపోయినా అలా ఉంటాను కానీ అది అంతకుమించి అదే చిన్న ప్రాబ్లం. ఎందుకంటే అలవాటు పడిన బతుకు కదా, అలా ఉంటుంది అనమాట. ఎనీవేస్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నా నిమిత్తం ప్రేరేపించబడును గాక. నాకేంటి? ఆమేన్, హల్లెలూయా. నాకేమి కొదువ, నాకేమి తక్కువ. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మరొకసారి చదువుతున్నాను, మీరు కాన్సన్ట్రేట్ చేయండి. 10-13. ఓకే. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వబడిన బావులను, నీవు వాటిని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొంది దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడు. చూసారా, నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ బంధకములో ఉన్నావో ఇంతవరకు కూడా దాని నుంచి నిన్ను బయటకు రప్పిస్తున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దాని నుంచి బయటకు రప్పించడమే దాని పితరుడికి ఇచ్చినటువంటి వాగ్దానము. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యు ఆర్ సెట్ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఏ డ్రాట్ కండిషన్ నిన్ను బాస్గా ఉంచిందో, నీ మీద బాస్గా ఉన్నాడో, ఏ దరిద్రము బాస్గా ఉన్నాడో నీ మీద, ఓకేనా, ఏ సర్కమ్స్టాన్సెస్, ఏ ప్రాబ్లమ్స్ నీకు బాస్గా ఉన్నాడో, అది అయిపోయాడు ఈ రోజు. చాప్టర్ క్లోజ్ అని జీసస్ నేమ్. హల్లెలూయా. అది చాప్టర్ క్లోజ్ అని చెప్పండి. హల్లెలూయా. అది చాప్టర్ క్లోజ్ అని చెప్పండి. ఈ రోజు నుంచి నా యేసయ్య నా బాస్ అని చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు నా దేవుడే నా బాస్ అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కమ్ ఆన్, షౌట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. ఒక్కసారి యెహోషువకి వెళ్దాం రండి. ఫస్ట్కి వెళ్దాం. యెహోషువ 24వ అధ్యాయం. ఐ బ్లెస్డ్. యెహోషువ 24వ అధ్యాయం. తీసారా? 24వ అధ్యాయము 13 నుంచి నేను చదువుతాను, ఒకసారి చూడండి. 13, 14. మీరు పేజ్ నెంబర్ 197. ఓకే, లెట్స్ గో. 13. మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చినాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కట్టని పట్టణములు మీకు ఇచ్చినాను, మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవల తోటల పండ్లను తిను భక్తి గలవారై ఆయనను నిష్కపటంగా గాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను త్రోసివేసి యెహోవానే సేవించుడి అంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఏమంటున్నాడు, కట్టని పట్టణంలో మీకు ఇస్తున్నాను, మీరు ఇచ్చి ఉన్నాను, ఆల్రెడీ డిక్లేర్డ్, ఆయన ఇచ్చేసాను అని అంటున్నాడు అనమాట. ఓకేనా? ఎవరికి? వీళ్ళు అసలు బయటకు వచ్చారు, అప్పటికి వీళ్ళు బయటకు వచ్చారా? అక్కడే ఉన్నారు. కానీ ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రామిస్ చేస్తున్నాడు, మీకు ఇచ్చాను అని అంటున్నాడు. మీకు ఇచ్చాను అని అన్నాడు అని అంటే దేవుడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఆయన ఒకసారి ఫిక్స్ అయ్యాడు అనుకోండి, చెప్పాలి, తర్వాత డైలాగ్ మీరే చెప్పాలి. నాకు చిన్నప్పటి నుంచి అంటే నాకు ఒక రెండు డైలాగ్స్ ఉంటాయి నా దగ్గర. నా యాటిట్యూడ్ అనమాట ఏంటంటే, నేను ఒకసారి డిసైడ్ అయిపోయాను అనుకోరా, ఇంక నమ్మనక, ఎవరిని తిరగనక, ఇదనమాట. ఇది నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వెనక్కి తీసుకున్నాను అనమాట. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, మై బిహేవియర్ డిపెండ్స్ ఆన్ యువర్ యాటిట్యూడ్ అని ఉంటుంది అనమాట. మీకు అర్థమైందా? నా యాటిట్యూడ్ ఎలా డిపెండ్ అయి ఉంటుందో తెలుసా? ఇన్ అదర్స్ బిహేవియర్ మీద. మంచిగా చూసాడు అనుకో, నేను మంచిగానే ఉంటాను. బట్ దేవునిలోకి వచ్చిన తర్వాత చేంజ్ చేసుకున్నాను. ఆడు మంచిగా చేసినా చేయకపోయినా లవ్ చేయటం అనేది అనమాట.
ఆమేన్. ఐ లవ్ యూ ఆల్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ డైలాగ్ పెట్టాడు అనుకో, ఈ డైలాగ్ పెట్టుకున్నాడు అనుకో దేవుడు. ఏ డైలాగ్ అన్నారు అనుకో, మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? ఉంటుందా? మనం ఉండేవాళ్ళమా? అది తీసి పడేసాను దాన్ని, ఆ ముందు కూడా తీసి పడేసాను. ఎటు పడితే అటు పెరగాలి. నా దగ్గర ఒక గుణం ఉంటుంది ఎప్పుడు కూడా, ఏం తెలుసా? వంగను నేను. బ్లేడ్ తీసుకున్నాను అనుకోండి, ఇటు వంగుతుంది ఇటు వంగుతుంది, కానీ నేను వంగను అలాగా. నైఫ్ తీసుకుని ఉల్లిపాయలు కోసుకుని నైఫ్ వంగుతుంది, అది వంగుతుందా? ఏమవుతుంది? గట్టిగా దాన్ని ఇబ్బంది పెడితే నా స్వభావం కూడా అంతే, ఎటు వంగనం, కావాలంటే ఇరిగిపోతాను అంతే. అలా ఉంటుంది అనమాట నా పరిస్థితి. ఏమన్నా? హల్లెలూయా. సరే చూద్దాం ఇక్కడ ఏమంటున్నారు ఇక్కడ. మీ దేవుడు ఆల్రెడీ వాళ్ళకి ప్రామిస్ ఇచ్చేశాడు, వాళ్ళకి విడుదల ఇవ్వకుండానే ఇచ్చేశాడు. నీకు ఆల్రెడీ ఇచ్చేసాను రా, నీకు ఆల్రెడీ ఇచ్చేసాను, బట్ జాగ్రత్తగా ఉండాలి నాతోటి. ఇదే ఇన్స్ట్రక్షన్. అర్థమవుతుంది కదా? మన జీవితంలో కూరుకుపోవటానికి, దరిద్రం వచ్చి నెత్తి మీద తాండడం అంత కారణం ఏంటో చెప్పనా? చెప్పండి. ఆయన ఆజ్ఞ మనం పాటించకపోవటమే, ఆయన ఇన్స్ట్రక్షన్ మనం తీసుకోకపోవటమే మనకు వచ్చినటువంటి దారిద్ర్యం. మొట్టమొదటిగా మనం మాట్లాడుతుంటాం, సైతాన్ గాడండి, ఆడొకడు దొరికాడు తయారుగాను మనందరికీ. బ్రదర్ సైతాన్ గాడు నన్ను ఇలా, నువ్వు సైతాన్ గాడి కంటే ఎక్కువ నీకు తెలియదట. ఊరే నా పేరు ఎందుకురా నువ్వు ఆస్తమానం వాడుకుంటావు, నన్ను ఎందుకురా బదనాం చేస్తాం అనుకుంటాడు ఆడు. అర్థమవుతుందా? ఆడేమనుకుంటాడో తెలుసా? నాకంటే ఎక్కువరా బాబీడు అని అనుకుంటాడు. అర్థమవుతుంది? అందుకు నన్ను వాడకండి. ఆడు చీప్గా బిహేవ్ చేయడం ఉన్నట్లాగా చాలా రాయల్గా వస్తాడు. ఏమంటున్నాడు వాక్యం? గర్జించు నక్కవలే, గర్జించి నక్కవలే. చెప్పండి, గర్జించు. మన దేవుడు ఎవరు? యోధా గోత్ర సింహం. హల్లెలూయా. అది ఆడు పోర్షన్. ఆడంట అసూయ పడ్డాడంట. అసూయ కాదు, ఫీల్ అయ్యాడంట. ఏమని? దేవుడు కూర్చున్న సింహాసనం మీద నేను కూడా కూర్చుంటే ఎలా ఉంటుంది అనుకున్నాడు అంటాడు. పట్టింది అడికి గతి. పట్టిందా? మనల్ని ఏడిపించి తినడానికి. అది లేకపోతే మనకెందుకు ఈ బాధ? ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? నీవు చెరసాలలో బందీగాను, నీవు ఆ చెరలో ఉన్నప్పుడే నీకు ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు, నీకు ఆల్రెడీ ఇచ్చేసాను అనేసి అనమాట. అర్థమవుతూ చెప్పులు కూడా దేవుని మహింపరుస్తారనమాట ఎవరైనా. హల్లెలూయా. మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో, మీకే చెప్తున్నాడు ఇక్కడ చూడండి, మీరు కట్టని పురములను మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు, మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవల తోటల పండ్లను తినుచున్నారు, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటంగా సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిగా ఐగుప్తులు సేవించిన దూతలుగా పరద్రోసి యెహోవానే మీరేం చేయాలి? సేవించాలి అని ఒక ఇన్స్ట్రక్షన్ అనేది దేవుడికి ఇస్తున్నాడు. దిస్ వర్డ్ బిలాంగ్స్ టు యూ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చేసాడని చెప్తున్నాడు ఇక్కడ. ఇచ్చేసాడు ఆల్రెడీ దేవుడు నీకు ఇక్కడ. యూ జస్ట్ రిసీవ్డ్. ఫాదర్, ఐ రిసీవ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. హల్లెలూయా అని చెప్పండి. ఐ రిసీవ్ ఫాదర్ అని చెప్పండి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఇచ్చేసానని చెప్పాడు, సరే, మీరు కట్టని ఇళ్ళల్లో మీరుంటారు, నాటని చెట్లు మీరు తింటారు, మీ పురములు మీకున్నాయి, అన్నీ నీకు ఇచ్చేసాను అని అన్నాడు, సరే. కానీ అక్కడ ఎవరున్నారు? ఇంతకీ ఎక్కడ ఆ పట్టణంలో ఎవరున్నారు? వెళ్ళబోయే పట్టణంలో ఎవరున్నారు? అక్కడ ఎవరున్నారో తెలుసా? మహా అజానుభావులు, యోధులు ఉన్నారు అక్కడ. కంటితో చూడటం కూడా సరిపోం మనం, తెలుసా? అంత భయంకరమైన వాళ్ళు ఉన్నారు అక్కడ. అంత తేలిగ్గా ఎలా అవుతుంది అది? అంత తేలిగ్గా స్వాధీనపరచుకోవడం ఎలా అవుతుంది? ఏం చేశాడు యెహోషువ? వేగుల వారిని పంపించాడు. బాబు మా వల్ల కాదు, వాళ్ళు మేము ఎలాగున్నామంటే, వాళ్ళు ఎలాగంట మిడతల వాళ్ళు ఉన్న మాతోటి ఎక్కడైతుంది అన్నారు వాళ్ళు. అన్నారా? ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? కాలేబు. ఏమన్నారు వాళ్ళు? మనతోటి అవుతుంది అన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. వాళ్ళిద్దరు మాత్రం వెళ్ళారు. గమనించండి 2 పాయింట్స్ ఇక్కడ. ఎవరికి ఆశీర్వాదం ఇస్తానన్నాడు? నోవాహు వాళ్ళు ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తానన్నాడు. ఇక్కడైతే ఎవరికైతే అసాధ్యం అన్నాడు వాడికి లేదు, ఎవరికైతే సాధ్యం అన్నాడు వాడికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆజానుభావులు ఉన్నారు. వాడు కాలేజ్ తొక్కితే మళ్ళీ కనబడు, మన సమాధి గురించి ఎక్కర్లేదు మనకి, అలా ఉంటారన్నమాట. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏమన్నాడు దేవుడు? మీరు అక్కడ బలవంతులు ఉన్నారు, చాలా మరి యోధులు ఉన్నారు, మీరు వాళ్ళని జయించి మీరు పొందుకుని అన్నాడా? ఏమన్నాడు? మీకు ఆల్రెడీ ఇచ్చేసాను అన్నాడు. ఆల్రెడీ ఐ గివింగ్ టు యూ అని అన్నాడు. మరి ఎలాగా? 12th verse చూడండి ఒకసారి, పైన చూడండి. మరియు నేను మీకు ముందుగా, నేను మీకంటే ముందుగా, చెప్పండి, నేను మీకంటే ముందుగా ఏంటంట? కందిరీగలను పంపితిని. ఏహే, కమాన్, హల్లెలూయా. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, గాని అవే అమోరీయుల రాజుల ఇద్దరిని తోలివేసెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు సేద్యము చేయని దేశమును మీరు కట్టని పట్టణంలో మీకు ఇచ్చి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఏమంటున్నాడు? అక్కడ యోధులు ఉన్నారు, అది మీతోని కాదు, కానీ నేనేం పంపిస్తున్నాను? మీ ఖడ్గము కాదు, మీ యొక్క యుద్ధోపకరణములు కాదు, మీ యొక్క బలము కాదు. మరి ఏం పంపిస్తున్నాను? ఏం పంపిస్తున్నాడంట? ఏం పంపిస్తున్నాడు? ఆఫ్టర్ కందిరీగలతో చంపేశాడు ఆ యోధుల్ని, ఇద్దరు రాజుల్ని తోలేశాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మీ జీవితంలో అలాంటి రాజులు ఉన్నారా? నీ భార్య కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ బిడ్డలే కావచ్చు, బంధువులే కావచ్చు, నీ నైబర్సే కావచ్చు, నీ ఆఫీసులో వాళ్ళకి ఎవరైనా సరే ఒక కందిరీగతో చంపేస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీ శత్రువును అనగతో వచ్చేదానికి ఒక కందిరీగ చాలు. ఒకరోజు సొంత మాంగారు, పిల్లనిచ్చిన మాంగారు చంపుదామని తరుగుతున్నాడు. కొండల్లో గుహల్లో పారిపోతా ఉంటే సడన్గా ఒక త్వరలాంటి కనపడింది, చెట్టు త్వర, ఓకేనా, గుహలాంటిది. దూరిపోయాడు దాంట్లో దూరిపోతే ఇంకెక్కడ చచ్చిపోతాడు, అంతే కదా. వెనకాలని ఎత్తుక్కుంటూ వస్తున్నారు, చచ్చిపోతాడు. ఎప్పుడైతే దాంట్లో దూరిపోయాడో ఆ పరిగెట్టడంలో హడావిడిలో ఎక్కడ దూరితే అక్కడ దూరిపోతాం కదా. దూరిపోయేసరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? వెనకాల సైనికులు వచ్చే లోపు చిన్న సాలిడ్ పురుగుని పంపించి ఆ మొత్తం అంతా అల్లింపులు చేసేసాడు అనమాట. వెబ్ చేసాడు మొత్తం అంతా, ఆ గుహ, ఆ ద్వారం అంతా కూడా. వెనకాల ఎత్తుక్కుంటూ వచ్చారు అన్ని కూడా. ఒరే దీంట్లో ఉంటాడేమో అని అన్నాడు ఒకడు. ఒరే తెంగరోడా, అదంతానేమో బూజు కట్టేస్తుంది, దాంట్లో ఎలా దూరతాడు రాడు, ఆ దూరాలు అంటే అది పోవాలి కదరా అని అన్నాడు ఇంకోడు. ఇక్కడ లేదు, నడు 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 అని వెళ్ళిపోయాడు. దావీదు అక్కడ ఏమయ్యాడు? కాపాడబడ్డాడు. దావీదుని కాపాడ్డాడు. ఎవరిని ఉపయోగించాడు చెప్పండి? ఎవరిని ఉపయోగించాడు? చిన్న సాలిపురుగును ఉపయోగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను విడిపించటానికి గొప్ప గొప్ప లెక్కలొద్దు, గాలితో నీ శత్రువులంతా కూడా తీసేస్తాడు. ఆమేన్. ఈ రోజు నీకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో యేసు నామములో వాళ్ళందరూ తొలగిపోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. నీకు విరోధులుగా ఉన్నారు అందరూ నీ కంటికి కూడా కనిపించకుండా పోతున్నారు ఈ రోజున. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు అక్కడ దేవుడు? మీకు ఆల్రెడీ ఇచ్చేసానని అంటున్నాడు బంధకులు ఉన్న వాళ్ళ గురించి. మరి యోధుల సంగతి ఏంటి అని అంటే, డోంట్ వరీ, నేను పంపిస్తాను కదా, వాళ్ళని ఎలా పంపించాలో అని ఏం చేశాడు? కందిరీగలను పంపించాడంట. పంపించి ఏం చేశాడు? తోలేసిన బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు? స్వాస్థ్యమును వారికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ఆఫీసులో ఇబ్బంది పడుతున్నారా? నీ ఇంట్లో ఇబ్బంది పడుతున్నావా? కందిరీగను వాడినట్టుగా ఒక కందిరీగను వాడతాడు దేవుడు నీకు జీవితంలో, మొత్తం వెళ్ళిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బాధపడవలసిన లేదు, చింతపడాల్సిన అవసరము అంతకంటే ఏమీ లేదు. ఐ బ్లెస్ టుడే. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథంకి వెళ్దాం ఒకసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయంకి వెళ్దాం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం 9-10 నేను చదువుతాను. ఒకసారి చూడండి, ఫైనల్గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ నీ రాబడి, చదవండి కూడా, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తుల భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు?
నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. ఓకే, నీ ఆస్తి అంతటిలోనూ భాగముని యెహోవాను నువ్వు ఘనపరచ. ఇది దేవునికి మనకి ఉన్నటువంటి నిబంధన. ఇది మర్చిపోకూడదు మనం. అర్థమవుతుందా? ఇది అస్సలు మర్చిపోకూడదు మనం. అమ్మో ఇంత ఇవ్వాలా, అమ్మో ఎంత ఆడు పెడతాడు. ఎందుకు తెలుసా? ఈ డిస్కనెక్ట్ చేయటానికే ఈ ఆలోచన పెడతాడు అనమాట. ఎప్పుడైతే ఈ నిబంధన దేవునికి మనకి డిస్కనెక్ట్ అయిందనుకో, మన దీవెనల ఆశీర్వాదాలు మీరే చెప్పాలి. ఇంకా నేను చెప్పేది కాదు, ఇది త్రూ దేవుని వాక్యమే మనకి సెలవిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందరైతే దేవుని మీద ఆధారపడి దేవుని మీద మరి తన యజమానుడు దాసుడు తన యజమానుడు యొక్క చేతి తట్టు తిరిగినట్లుగాను, దాసురాలు తన యజమానురాలు చేతి తట్టు తిరిగి చూసినట్లుగా ఎంతమంది అయితే ఉన్నారో వారు ఈ దినమున మీరు దీవించబడబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆల్రెడీ గాడ్ గివెన్ ఎవ్రీథింగ్, ఆల్ బ్లెస్సింగ్స్ ఏమో అన్ని దేవుడు మీకు ఇచ్చేస్తున్నాడు ఆల్రెడీ అనమాట. అన్ని కూడా ఈ రోజు నుంచి మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు, మీ ఇన్హెరిటెన్స్ అన్నీ కూడా మీ జీవితంలో అవన్నీ కూడా వన్ బై వన్ ఇంప్లిమెంట్ చేసి అవన్నీ కూడా నీ జీవితంలో స్థిరపరచబడిపోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. చెప్పలు కూడా ఏమైనా పడతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. Are you blessed today? Yes. Are you blessed? This is very special day for your deliverance and your blessings. And రెండు ఒకసారి అన్నమాట. ఎలాగైతే ప్రజలు ఐగుప్తు దేశంలో ఫరో కింద నలిగిపోతూ విసుగుపోయిన స్థితిలో ఉన్నారు, ఆ విధంగా మీరు విసుగుపోయిన స్థితిలో నుంచి దేవుడు మిమ్మల్ని బయటకు రప్పించాడు, మిమ్మల్ని దీవించాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు దీవించినందుకు, దేవుడు మనల్ని లక్ష్య పెట్టినందుకు దేవునికి మహిమపరుస్తూ మనం చివరిలో ఏమన్నాడు తెలుసా? వీటన్నిటిని బట్టి దేవుడిని మర్చిపోకుండా, దేవుని ఎప్పుడు కూడా మీరు ఆ దేశంలో ఉన్నటువంటి విగ్రహమును జ్ఞాపకం చేసుకోకుండా మీరేం చేయాలి? యెహోవానే మీరు స్తుతించేవారుగా మీరు ఉండాలి. విగ్రహాలంటే ఏంటి? ఎగ్నెస్ట్ టు గాడ్. విగ్రహాలంటే హైందవులు చేసే విగ్రహాలు కాదు. ఎగ్నెస్ట్గా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏం చేయాలి? తీసివేసేయాలన్నమాట. అవిశ్వాసం ఒక విగ్రహం నీ జీవితంలో, అపనమ్మకము ఒక విగ్రహం నీ జీవితంలో, జాదులే ఇంక నాతోని కాదులే అది విగ్రహం, ఇలాంటి చాలా విగ్రహాలు ఉన్నాయి. దాన్ని నెగిటివ్ థాట్స్ అంటారు. అవన్నీ మీరు తీసేసి జీవం కలిగిన దేవుని విశ్వాసం మీరు కొనసాగండి. అప్పుడు మీరు జీవితకాలము మీ తరతరములు దేవుడు దీవిస్తాడు. అటు కృపా సహాయం సన్నిధి మీకు మీ తరం వారికి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అయినా ఈ దినము చక్కటి వర్తమానాన్ని మాకు ఇచ్చారు, ఈ ఆశీర్వాదాలు మాకు ఇచ్చారు. ప్రభా ఎన్నో ఏండ్ల నుంచి బిడలు మేమందరం నలిగిపోతున్నాం, కరువులోను ప్రభా, చాలన్నటువంటి జీవితాలతో ప్రభా నాయన ప్రభా జీవిస్తున్నాం. ఇటు బ్రతకలేక ఇటు నాయన చావలేనటువంటి స్థితిలో మేము ఉంటుండగా ఒక చక్కటి నాయన మాటను మాకు ఇచ్చారు. ఇదేనా మమ్మల్ని విడిపించారు నాయన. మమ్మల్ని ప్రభా నాయన దీవించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యాలను బట్టి మీకు వందనాలు. ఇవన్నీ కూడా మా జీవితంలో నెరవేర్చబడి ప్రభా మేము ఉన్నతమైన స్థితిలో వారు ఉండేవారుగా ఉండడానికి కృప దయచేయండి. అనేక మంది పేదవారిని ప్రభా మేము చదివించేవారుగా, వారిని పోషించేవారుగా మేము ఉండాలి ప్రభా. అటు కృపతో నింపి నడిపించండి ప్రభా. మరి బీదులకు అప్పిచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చునన్న విధంగా ప్రభా మేము సహాయకులుగా ఉండడానికి నీ కృప దయచేసి నడిపించండి. నేను మహింపరచుకోమని వినుచున్న ప్రతి బిడ్డల్ని పేరు పేరు చిప్పును దీవించి ఆశ్రయించి నేను నామం మహింపరచుకోమని మీకే మహిమగంత చెల్లిస్తూ యేసే నామమున ప్రార్థన స్తుతించాడు వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కమాన్, హల్లెలూయా.